ఈ ఎస్ఐఆర్ అనేది ఒక భయంకరమైన భూతం. మన భాషలో చెప్పాలంటే ఇది కేంద్ర ప్రభుత్వం తొండాట ఆడటానికి చట్టం రూపంలో తీసుకొచ్చిన ఒక దొంగ దారి. ఇది నెల రోజులు అంటే ఈ నెల 25వ తారీఖు నుంచి వచ్చే నెల 24వ తారీఖు దాకా ఈ ఎస్ఐఆర్ దాని మీద మన గ్రామాల్లో బిఎల్ఏలు, అదే రకంగా అధికారులు ఎవరైతే ఉన్నారో బిఎల్ఓలు వాళ్ళు వీళ్ళు ఈ బిఎల్ఏల యొక్క పని ఏంటంటే, నేను ఇక్కడ శాసనసభ్యుడిని పాలేరుకి. ఈ శాసనసభ్యుడిగా ప్రతి బూతులో నేను ఈ 291 బూతుల్లో నేను తిరిగి వీళ్ళ ఓటు ఉంది వీళ్ళ ఓటు లేదు అని చెప్పి అంత టైం నేను కేటాయించలేనని నా పక్షాన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే గారి తరపున ఒక బిఎల్ఏని ప్రతి బూత్ నుంచి ఒక బిఎల్ఏగా మీలో ప్రతి ఒక్కళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బిఎల్ఏ బాధ్యత ఏంటంటే, ఎవరైతే తొండాట ఉందో కేంద్ర ప్రభుత్వము తొండాట ఈ ఎస్ఐఆర్ పేరుతో తొండాట ఆడటానికి తీసుకొచ్చిన ఈ ఆటని కంట్రోల్ చేసే బాధ్యత ఈ బిఎల్ఏలది. ఇందులో తొండాట ఎట్లా జరుగుతుంది సీనన్న అని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. తొండాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ముందు మన దగ్గర ఉన్న అధికారులతోనే ముందు మ్యాపింగ్ అని ఒక మ్యాపింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలాయపాలెం గ్రామమే తీసుకోండి, అందుట్లో 4 బూతులు ఉన్నాయి. 1వ బూతులో ఒక 1100 ఓట్లు ఉన్నాయి అనుకోండి. ఈ 1100 ఓట్లు తిరుమలాయపాలెంలో ఉన్న దాంట్లో నిజంగా ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఈ 1100లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది, 2 సార్లు పేర్లు వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇక్కడ లేని వాళ్ళ పేర్లు ఎన్నున్నాయి? ఇవి న్యాయంగా తీసేస్తే తప్పేం కాదు. దాని వంకతో ముందు ఈ 1100 మందిలో ఎంతమంది ఉన్నారని ఓటు మ్యాపింగ్ అని చేస్తారు. ఓటు మ్యాపింగ్ అంటే ఏంటంటే, ఈ 1100 మందిలో ఎంతమంది ఉన్నారు దాన్ని మ్యాపింగ్ అంటాడు. ఈ మ్యాపింగ్ చేసేటప్పుడు ఈ 1100 మందిలో 900 మందో 950 మందో ఉన్నట్లు మీ చుట్టూ తిరిగే అధికారులు మన అధికారులే చేసేది. ఈ చేసేటప్పుడు ఈ బిఎల్ఏలు ఎవరైతే ఓట్లు ఉన్నాయో వృత్తి రీత్యానో ఉద్యోగ రీత్యానో చదువుకోవటం కోసమో వివిధ కారణాల వల్ల వివిధ పట్టణాలలోనో వివిధ గ్రామాలలోనో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఇల్లు ఉన్నా ఇక్కడ ఓటరు లేడు అనేది తప్పు. అతని అడ్రస్ ఏంటంటే నాది తిరుమలాయపాలెం అని అంటాడు. యథార్థంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తొలగించేటప్పుడు అయ్యా ఈడిక్కడే ఉన్నాడని ఆధారం చూపించండి. ఆ ఊరికి పోవటానికి ఒక 2-3 రోజుల ముందునే ఇగో పలానా ఊరు ఈ టైంకి వస్తున్నాము ఈ రోజు వస్తున్నాం అనేది ఈ బిఎల్ఏలు బిఎల్ఓల ద్వారా తెలుసుకొని ఊళ్ళో చాటింపు చేపించండి. 3 రోజుల ముందు చేపిస్తే దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఈ మ్యాపింగ్ చేసే కార్యక్రమంలో యథార్థంగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్ల పేర్లు మిస్ కాకుండా ఉంటాయి. అది మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత బిఎల్ఏలది. బిఎల్ఏల్ని ముందు నిలబెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు మన ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఉండే విధంగా ఆ బూత్ లో ఉండే మన బూత్ లెవెల్ కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఎల్ఏకి ఇస్తే మాట్లాడే అధికారం ఒక బిఎల్ఏకే ఉంటుంది. ఉంటే బిఎల్ఏకి ఉంటుంది, లేకపోతే నాకు ఉంటుంది. ఈ బిఎల్ఏ ఎమ్మటే ఆ బిఎల్ఓకి తెలియజేసి అయ్యా ఈ ఓటు ఉంది, అయ్యా ఈడు చచ్చిపోయిండు నువ్వు తీసేయి అని బిఎల్ఏ బిఎల్ఓతో మాట్లాడి వీళ్ళిద్దరూ కలిసి అధికారితో ఆ మ్యాప్ చేసేదాన్ని కరెక్ట్గా చేస్తారు. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం ఒకటి ప్రమాదం ఉంది. ఈ రెండో అంశంలో ఏంటంటే, ఈ మ్యాప్ చేసిన తర్వాత ఈ 1100 ఓట్లలో ఒక 1050 ఓట్లు ఉన్నాయి అనుకోండి. ఈ మ్యాపింగ్ చేసే దాంట్లో కొత్త కోడలు ఆ ఊరు వచ్చి ఉంటుంది. ఈ కొత్త కోడలు వచ్చినప్పుడు ఈ ఇంటి పేరు కాకుండా వాళ్ళ పుట్టిల్లి పేరే ఒక్కొక్కసారి వస్తుంది. పుట్టిల్లి పేరు తప్పుందనో, స్పెల్లింగ్ తప్పుందనో, రావు బదులు రెడ్డి పడ్డదనో, పురుషుడు బదులు స్త్రీ పడ్డదనో, 40 ఏళ్ళుంటే 45 ఏళ్ళు పడ్డదనో,
వివిధ కారణాలు చూపించి 30 నుంచి 35% అంటే ఈ 1050 ఓట్లలో 375 ఓట్లు మీకు తప్పుడు ఓట్ల కింద చిత్రీకరిస్తాడు. ఈ తప్పుడు ఓట్ల వల్ల చిత్రీకరించి దీనికి నువ్వు ఆధారాలు చూపించాలంటాడు. దీనికి ఆధారాలు చూపించాలి అంటే సర్టిఫికెట్ ఒకటి కావాలా. ఒకవేళ పుట్టినరోజు ఇన్ని సంవత్సరాలు అంటానికి 10th క్లాస్ సర్టిఫికెట్, అతను చదువుకోలేదనుకో అధికారులు ఉంటారు. ఈ లోపే అధికారులందరికీ ఆల్రెడీ చెప్పినాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న దగ్గరే ఈ ఎస్ఐఆర్ అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజలలో గెలవలేని కేంద్ర ప్రభుత్వం ఈ ఓటర్ లిస్టుల పేరుతో బతికున్నోళ్ళ ఓటు కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లని లేపేస్తారు. అలా లేపేయకుండా కాంక్రీట్ గోడలాగా ఆ ఓటుని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఎక్కడా మీరు మగవాడు పడాల్సిన పని లేదు. ఎక్కడా మనం దొంగ ఓటు ఎక్కించుకోవాల్సిన పని లేదు. మనకున్న ఆస్తి, మనకున్న బలం, మనకి ప్రజల్లో ఉన్న స్పందన ఉంటే చాలు. స్పందన లేని కేంద్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న పార్టీ ఈ ఎస్ఐఆర్ ద్వారా 2 రాష్ట్రాల్లో ఇప్పటికే దెబ్బేసింది. ఒకటి బీహార్, రెండోది మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్. అక్కడ మమతా బెనర్జీని, ఇక్కడ బీహార్లో ఆ పార్టీల్ని. వాళ్ళు ఏ పార్టీ అయితే వ్యతిరేకిస్తుందో, ఏ పార్టీ సభ్యులైతే కొద్దిగా తలకాయ ఎగరేస్తారో, ఏ వ్యక్తి అయితే వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాడో వాళ్ళకు సంబంధించిన బలంగా ఉన్న ఓట్లునే కాదు, చిట్ట చివరికి ఆ వ్యక్తి నిలబడాలనుకునే వ్యక్తి కూడా ఓటు లేకుండా చేయాలని వాళ్ళు కుట్ర పన్నుతారు. అందుట్లో నా ఓటు కూడా లేకుండా చేయాలని కూడా కుట్ర పన్నుతారు. దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత బిఎల్ఏలుగా మీదే. 15వ తారీఖు నుంచి 25వ తారీఖు 10 రోజుల ముందు ప్రతి బూత్ లో ఈ రోజు నుంచి మీరు దాన్ని గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టుకోవాలి. అధికారులకు ఆల్రెడీ చెప్పాం. అధికారులు కూడా సర్టిఫికెట్ లేదన్న అవసరమైతే అదే ఊరుకొచ్చి ఆ సర్టిఫికెట్లు ఇతరత్ర న్యాయమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ అధికారులు స్పాట్ లోనే ఇస్తారు. దొంగ ఓట్లు ఏమీ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లే. ఒక్క ఓటు కూడా దొంగ ఓటు అవసరం లేదు. మనకున్న బలం, ఈ పార్టీకి ప్రజల్లో ఉన్న ప్రేమ, అభిమానం, దాని వరకు మనం కాపాడుకుంటే పర్ఫెక్ట్ గా వాళ్ళు ఎన్ని కుట్రాలు పన్నినా, ఎన్ని ఎత్తులు జిత్తులు పన్నినా, ఎంత పగట కళలు వచ్చే ఎన్నికల్లో మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో ఇవాళ అధికారం ఉన్న పార్టీ రావాలని కలల కన్నా ఆ కలల్ని కళ్ళలాగానే మిగల్చాలి అంటే ఈ ఎస్ఐఆర్ అనే ఆయుధాన్ని మన మీద ఉపయోగించి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్న దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న కాంగ్రెస్ సైనికులందరిది, మనందరిది. దాన్ని మీకు ఒక్కసారి తెలియజేయడానికే ఈ రోజు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటిదాకా ఓట్లు కొల్లగొట్టుకున్నారు, సీట్లు కూడా డైరెక్ట్ గా కొల్లగొట్టే కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టారు. నిన్నగాక మొన్న చూశారు, ఈ రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి నుంచి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యసభ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ 11 ఓట్లు, ఆమె గెలవటానికి ఎక్కువ ఓట్లు ఉన్నా బీజేపీ పార్టీ వాళ్ళు గెలవరని తెలిసి కూడా, అంటే 11 ఓట్లు తక్కువ ఉన్నా వాళ్ళ క్యాండిడేట్ ని పెట్టి మీనాక్షి నటరాజన్ గారి మీద తెలంగాణలో ఒక ఎఫ్ఐఆర్ ఉందని, ఒక కేసు ఉందని, ఒక కేసుని చిత్రీకరించి అన్యాయంగా, అక్రమంగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని తిరస్కరించారు. దీని మీద ఏఐసిసి ఎంబటే స్పందించింది. అధికారులు కూడా, ఎలక్షన్ అధికారులు కూడా వన్ సైడ్ కొమ్ము కాశారు. ఒక పనికిరాని కాగితాన్ని చూపించి ఆమెకు సంబంధం లేని ఒక కేసుని ఆమెకు అంటగట్టి కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా గెలిచే రాజ్యసభ సీటుని ఇంతకు ముందు ఓట్లు దొంగలించారు. ఇప్పుడు సీట్లను కూడా డైరెక్ట్ గా దొంగలించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక సీట్లు కూడా దొంగలించడం చేత కాకపోతే
డైరెక్ట్ గా గవర్నమెంట్ కి సంబంధించి ఇంకొక పార్టీలో ఎవరైనా గెలిస్తే వాళ్ళందరినీ కూడా కొల్లగొట్టే కార్యక్రమాన్ని సిబిఐ పేరుతోనో ఈడీ పేరుతోనో ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనో కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్న సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలను ఉపయోగించి ఆ సంస్థల్ని అడ్డం పెట్టుకొని కేంద్రంలో అధికారం ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ ఈనాడు ఒక్క తెలంగాణలోనే కాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పని చేస్తుంది వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల మీద. దీని మీద మన నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకొని ప్రతి చోట దీని మీదనే యుద్ధం ప్రకటించి కష్టపడి పనిచేస్తున్నారు. పూర్తిగా మన నాయకుడు మన భావి భారత ప్రధాని ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో వారికి పూర్తి మద్దతు మన శక్తినంతా కొండగట్టుకొని మన నాయకుడికి అండగా ఉండాల్సిన టైం ఈ టైంలో మీరందరూ కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని ఉత్త పుణ్యానికి రిజెక్ట్ చేశారో అక్రమంగా రిజెక్ట్ చేసి ఆ సీటుని బీజేపీ ఖాతాలో నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా వాళ్ళు క్యాండిడేట్ గెలిచినట్టు నిన్ననే పత్రం కూడా ఇచ్చారు. ఆనరబుల్ సుప్రీంకోర్టులో మన నాయకులు ఈ కేసును వేశారు. ఇప్పుడు అక్కడ వాదనలు కూడా జరుగుతున్నాయి. తప్పకుండా భగవంతుడు మన పక్షాన ఉంటాడు. ఏ సర్టిఫికెట్ ఇచ్చినా భగవంతుడు దయతో ఆనరబుల్ కోర్టు తప్పకుండా మన మీనాక్షి నటరాజన్ గారిని రాబోయే రోజుల్లో పార్లమెంటు సభ్యురాలు రాజ్యసభలోకి తప్పకుండా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ కుట్రాలన్నీ తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ ఎస్ఐఆర్ అనే ఆయుధాన్ని వాళ్ళు ఉపయోగించి అక్రమంగా తొండాటాడి తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో వారు అధికారంలోకి రావాలని కన్నీ కళ్ళకి మీరందరూ పులి స్టాప్ పెట్టే దాంట్లో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా ఈ నెల రోజులు కష్టపడి సభ్యులు ఎవరైతే మన సానుభూతి పరులు ఉన్నారో మన పార్టీ ఓటర్స్ ఉన్నారో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మీరు దీన్ని ఈ ఎస్ఐఆర్ మీద పర్ఫెక్ట్ గా పనిచేయాలని బిఎల్ఏగా నియమించబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరసు వంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.